ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ కిరణ్ మై. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈ వ్లాగ్లో నా మంగళగౌరి వ్రతం ఎలా చేసుకున్నాను అనేది చూపించబోతున్నాను. మార్నింగ్ ఇలా కిచెన్లో ముగ్గుతో అయితే నా డే స్టార్ట్ అయింది. నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకొని కిచెన్లో ఇలా ముగ్గు వేసుకుంటున్నాను అనమాట, వంటకట్ట దగ్గర. తర్వాత ఇల్లు అనేది మార్నింగే క్లీన్ చేసేసాను అనమాట, మాప్ కూడా పెట్టేశాను. తర్వాత నేను ఫ్రెష్ అయిన తర్వాత కడపకి ఇలా పసుపు పెట్టేసి శనగపిండి బియ్యపిండి కలిపిన పిండి ఉంటుంది కదా, ఆ పిండితో ముగ్గేసి కడపకి ఇలా బొట్టు పెట్టాను అనమాట. ఇలా మేము ఏ పండుగ అయినా కూడా కడపకి ఇలా క్లీన్ చేసుకొని పసుపుతో అలంకరించుకొని కుంకుమతో బొట్టు పెడతామన్నమాట. తర్వాత గుమ్మానికి 2 sides పూలు పెట్టుకున్న తర్వాత నేను కాళ్ళకి పసుపు పెట్టుకున్నాను. అందులో కొంచెం వాటర్, కొంచెం కొబ్బరి నూనె కలిపి అప్లై చేసుకున్నాను అనమాట. సో అట్లా చేసుకుంటే చల్వ కూడా అవుతుంది కదా. నెక్స్ట్ పూజకి ఏమేమి సామాన్లు కావాలో అవన్నీ రెడీ చేసుకున్నాను. లైక్ దీపాలు, ఒత్తులు, తోరణాలు ఇవన్నీ అన్నమాట. ఫస్ట్ దీపాలు చూసేద్దాము. మంగళగౌరి వ్రతంకి ఎప్పుడైనా 5 దీపాలు తయారు చేసుకోవాలి. అందులో చాలామంది అయితే శనగపప్పు బెల్లం పూర్ణంలా చేసి డైరెక్ట్ పూర్ణంలోనే దీపాలు పెడతారు. యాక్చువల్గా మేమైతే అలాగే చేస్తాము, కానీ నేను ఈసారి వచ్చేసి బియ్యపిండి దీపాలు పెట్టాను. ఫస్ట్ 1 కప్పు బియ్యపిండి, కొంచెం బెల్లం, కొంచెం పసుపు తీసుకున్నా. అవన్నీ మిక్స్ చేసుకొని మంచిగా ముద్దగా, మనం చపాతీ పిండి ఎలా అయితే మెత్తగా తడుపుకుంటామో అలా లైట్గా, మరి వాటర్ ఎక్కువ పోసుకోకుండా కొంచెం నెయ్యి కూడా వేసాను. ఇవి చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ మోతాదులో మంచిగా ప్రిపేర్ చేశాను అనమాట. తరువాత వాటిని 5 ప్రమిదలుగా తయారు చేశాను. అయితే ఈ 5 ప్రమిదలని ఒక్కొక్క షేప్లో కొంతమంది చేస్తారనమాట. ఇప్పుడు మూలలు వచ్చేలాగా 5 మూలలు వచ్చేలాగా కొంతమంది తయారు చేస్తారు, కొంతమంది మూలలు లేకుండా ఇలా రౌండ్గా కూడా చేస్తారు. నేను 2 రకాలుగా చేస్తాను. కాకపోతే ఈరోజు ఏంటంటే బొడ్డొత్తులు పెడతాం కదా దీని మధ్యలో, సో ఇట్లా నిలువుగా వెలిగితే బాగుంటుంది అనే ఉద్దేశంలో ఇలా రౌండ్గా చేశాను. సో మనం మంచిగా అంటే మందంగా ఒత్తుకోవాలి, అప్పుడు సైడ్కి నూనె లీక్ అవ్వకుండా, అండ్ ఒత్తులు కూడా నిలువుగా కరెక్ట్ నిలబడేలాగా స్టాండర్డ్గా ఉంటాయన్నమాట. దీంట్లో నేను ముందే కొంచెం లైట్గా నూనె వేసి బొడ్డొత్తులు 2 అంటే ఒక్కో దీపంలో 2 బొడ్డొత్తులు వేసి పెడతాను. సో మనం పూజ చేసుకొని వెలిగించే టైం వరకు కొంచెం నానుతాయి కదా, సో వెలుగు అనేది బాగా వస్తుందన్నమాట. మనం మంగళగౌరి చేసేటప్పుడు కత్తికి కాటుక పట్టాలి కదా, కొంచెం టైం పడుతుంది ప్రాసెస్ అయ్యే వరకు. సో అంతసేపు మనం కొంచెం ముందుగా నానబెట్టుకుంటే దీపం బాగా వెలుగుతుంది అనమాట. తర్వాత దేవుని ముందర వెలిగించే దీపాలు ఉంటాయి కదా, అవి 2 కూడా నీట్గా కడిగేసి క్లీన్ చేసుకొని వాటిలో కూడా నూనె ఒత్తులు వేసి అన్ని దీపాలకి కూడా కుంకుమ పసుపు పెట్టేసి ఒత్తులతో సహా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ తోరణాలు రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇవి నార్మల్గా మనకి కాటన్ దారం ఉంటుంది కదా, పెద్ద ఉండ ఉంటుంది కదా, ఆ దారం, కాటన్ అంటే స్టిచ్చింగ్ దారం కాదు, ఆ దారం తీసుకొని పసుపు నూనె కలిపి పెట్టుకోవచ్చు. నేనైతే నూనె కలపలేదు, ఆ పసుపు నీళ్ళల్లో కలిపి బాగా తిక్కగా ఇట్లా చేతికి బాగా అంటించుకొని దారంకి మొత్తం పూసేసాను. పూసిన తర్వాత ఒక్కో దారానికి ఒక్కో తమలపాకు పెట్టేసి అలా 2 ముళ్ళేసి కట్టి పెట్టుకున్నాను అనమాట. అలా 3 దారాలు తయారు చేశాను. అయితే తమలపాకుకి ముందర ఉంటుంది కదా, అది తీసేసి ఇలా తయారు చేసుకోవాలన్నమాట. కొంతమంది అయితే పువ్వులు కూడా కడతారు, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా కడతారు, ఎలా అయినా కట్టవచ్చు. నేనైతే ఈసారికి తమలపాకులు కట్టాను, నెక్స్ట్ టైంకి పువ్వులు చూడాలి. సో అట్లా తోరణాలు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత పూజ స్టార్ట్ చేసుకున్నాను. పూజ స్టార్ట్ చేసుకునే ముందే ఇంట్లో దేవుళ్ళని, దీపాలు, షెల్ఫ్, ఫొటోస్, ఇంకా విగ్రహాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నేను నార్మల్గా క్లీన్ చేసేసుకున్నాను పీతాంబర్ పౌడర్ వేసి. తర్వాత మంచిగా దేవిని అలంకరించి ముందు రోజే తయారు చేసి పెట్టుకున్నా. అమ్మవారిని పీఠం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత
ఇంకా స్టార్ట్ చేశాను. ఫస్ట్ మనకి ఏ పూజ స్టార్ట్ చేసినా వినాయకుని పూజతో స్టార్ట్ చేస్తాం కదా. సో వినాయకుడికి కూడా పసుపుతో ముద్దను చేసి దాన్నే వినాయకుడిలా భావించి పూజ చేసుకున్నాము. అలా అయిపోయిన తర్వాత అప్పుడు మంగళగౌరి వ్రతం స్టార్ట్ చేశాను అనమాట. అలా వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత ఫస్ట్ అమ్మవారికి మనకు నామావళి ఉంటుంది. ఫస్ట్ కలశ పూజ ఉంటుంది. కలశ పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి నామావళి ఉంటుంది. అమ్మవారి నామావళి తర్వాత నెక్స్ట్ కథ చెప్పుకోవచ్చు, లేదా మనం కథ చెప్పుకోలేని వాళ్ళు ఈశ్వరపుత్రునకు అని ఒక పాట ఉంటుంది. ఈ మంగళగౌరి బుక్ అనేది మనకి నార్మల్గా పూజా స్టోర్స్లో ఎక్కడైనా కూడా దొరుకుతుంది. సో ఆ పూజా స్టోర్లో బుక్ తెచ్చుకొని మనం ఇంట్లోనే ఎవరి హెల్ప్ లేకుండా మనమే చదువుకొని చేసేసుకోవచ్చు. అంటే పూజారి అవసరం లేకుండా చేసేసుకోవచ్చు. లేదు అంటే కథ ఇంట్రెస్ట్ ఉంటే కథ కూడా చదువుకోవచ్చు. రెండు బుక్లో అవైలబుల్ ఉంటాయి. సో నేను ఫస్ట్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత, కలశ పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అమ్మవారికి తోరణాలు పెట్టి పూలు పెట్టి అదంతా అయిపోయిన తర్వాత కత్తి ఉంటుంది. ఈ పూజ స్పెషాలిటీయే కత్తి అన్నమాట. సో మనం కత్తికి కాటుక పట్టాలి. అదే ఈ పూజలో మెయిన్ చేసే పని. ఫస్ట్ మనము తోరణాలు కట్టుకున్నాం కదా, ఆ తోరణాలు అమ్మవారి దగ్గర పెట్టి గౌరీ పూజ చేసుకోవడము, తర్వాత వినాయకుడి పూజ చేసుకోవడము, కలశారాధన చేసుకోవడము, ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ తోరణంని తీసుకొని కత్తికి కట్టుకోవాలన్నమాట. కత్తికి కట్టుకున్న తర్వాత మనము ఈ ఈశ్వరపుత్రునకు స్టోరీ ఏదైతే ఉందో అది చదువుతున్నంతసేపు కత్తికి తోరణం కట్టుకొని మన కుడి చేత్తో అది పట్టుకొని అలా దీపాలు వెలిగించిన తర్వాత ఆ కత్తిని అలా చూపిస్తూ ఉండాలి. చూపిస్తూ ఉన్నంతసేపు కత్తి మనం ఏదైతే చూపిస్తున్నామో ఆ కత్తి అంతా ఆ దీపాల వెలుగులో నల్లగా మారుతుంది. సో నెయ్యి దీపాలతో దీపం వెలిగిస్తే ఆ కాటుక ఇంకా మంచిదన్నమాట. సో ఇది సైంటిఫికల్లీ కూడా ప్రూవెన్. ఈ కాటుక ఏదైతే ఉందో మనం వాయనం ఇస్తాం కదా, వాళ్ళకి కూడా కాటుక పెట్టుకోవడంలా ఇవ్వచ్చు, లేదా మనం డైలీ రెగ్యులర్గా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇది మనం ఇంట్లోనే కాటుక తయారు చేసుకునే పద్ధతి. పూర్వకాలంలో ఇలాగే చేసేవారంట. ఇప్పుడు అంతా నార్మల్గా రెడీమేడ్ అయిపోయింది. కాకపోతే కాటుక పట్టడం అనేది ఈ పూజ యొక్క స్పెషాలిటీ. సో అలా నేనైతే 5 years, ఇప్పుడు నాకు ఇది 5th year అనమాట. సో ఉద్యాపన చేసే ఇయర్. ఫస్ట్ ఇయర్ నుంచి ఏదైతే కత్తి యూస్ చేస్తున్నానో ఇప్పటికీ కూడా అదే కత్తి యూస్ చేస్తున్నాను. అండ్ ఆ కత్తి వేరే ఏ పనులకి, ఇంట్లో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అలా కట్ చేయడానికి ఎప్పుడు కూడా యూజ్ చేయలేదు. అది దేవుడి దగ్గరే పెట్టేశాను అనమాట. కాకపోతే పిల్లలు అలా ఉంటారు కదా, అందకుండా పైకి పెట్టేస్తాం. సో అలా మీరు చూస్తున్నారు కదా, దీపాల వెలుగులకి కత్తి అంతా నల్లగా మారిపోతుంది. నెక్స్ట్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా 2 తోరణాలు ఉన్నాయి కదా. యాక్చువల్గా చాలా తోరణాలు కట్టుకోవచ్చు. అందరికీ ఇంటికి వచ్చిన వాళ్ళకి వాయనం కూడా ఇవ్వచ్చు. నేనైతే నార్మల్గా 3 చేశాను. అందులో ఒకటి అమ్మవారికి పెట్టాను, ఒకటి నేను కట్టుకుంటాను, ఒకటి చూపించాను కదా కత్తికి కట్టాను. ఇలా ఇంకొకటి మా హస్బెండ్తో కట్టించుకుంటున్నాను అనమాట. ఈ కట్టించుకోవడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ప్రసాదం పెట్టి నైవేద్యం పెట్టి మంగళహారతి ఇచ్చేయడమే. నేను నైవేద్యానికి పూర్ణపు బూరెలు చేశాను. యాక్చువల్లీ భక్షాలు లాస్ట్ వీకే మా అత్తయ్య వచ్చినప్పుడు చేసిందనమాట. అండ్ నాకు అంత పర్ఫెక్ట్గా కూడా రావు. సో పూర్ణాలు ట్రై చేయొచ్చులే అని చెప్పి పూర్ణాలు చేశాను. ఒక పండు, ఒక చేసిన నైవేద్యం, అండ్ శనగలు అయితే మ్యాండేటరీ. ఎట్లయినా శనగలు నానబెట్టి చేస్తాం కదా, అది వాయనం కూడా ఇవ్వాలి. ఈ 3 పెట్టి నైవేద్యం పెట్టిన తర్వాత మంగళహారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టేసి, ఆ కొబ్బరికాయ పెట్టిన తర్వాత ఇంక ఇవన్నీ పెట్టేసిన తర్వాత లాస్ట్కి దండం పెట్టుకున్నాను. అండ్ మా హస్బెండ్తో కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఇదండి నా మంగళగౌరి పూజ.